హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. మా వాడు ఆల్రెడీ లేచినట్టున్నాడు. నేను ఎప్పుడో 5 o'clock లేచి ఎడిట్ చేసుకుంటా అట్లనే పడుకున్నా. ఇప్పుడు మన వాళ్ళంతా కింద ఉన్నారు, కిందికి వెళ్దాం. లెట్స్ గో. స్టిక్ ఇచ్చేసాయి. ఇది నాది నాని. ఇది పెట్టుకుంటా. ఫోను చేతి అనుకుతుంది. దీనికి పెడితే మంచిగా కొడుతుంది. మా పప్పాది ఇయ్యవా? నాది నాకు ఇచ్చాయి నాని. ఇయ్యవా? ఇదే ఫోన్ దీనికి పెడతా. చేతి అనుకుతుంది మొత్తం. నేను లేచిన వెంటనే డైరెక్ట్ నా దగ్గరికి వచ్చింది. ఎటు పోతున్నా అమ్మ? ఏ తోటలోకి పోతున్నా? ఓకే ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సాయంత్రం. సరే, నేను కూడా వస్తా తోటలోకి. బ్లాగ్ తీసుకుంటా. వచ్చి ఆడ అంచెతో మోసి కోడలు వీడియో తీస్తుంది. కొడుకు నువ్వు అందరు రండి. ఓకే. బండి మీద మనం రెగ్యులర్గా బ్లాగ్స్ చేయాలని అయ్యో మన గౌతమి అండ్ మన చోటాడు ఇద్దరు కలిసి నాకు మైక్ కొనిచ్చారు. వాయిస్ నా వీడియోలలో వాయిస్ క్లియర్ లేదు, సో మైక్ యూజ్ చేయాలని మైక్ కొనిచ్చారు. థ్యాంక్స్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ రా చోటా. ఈ మైక్ ఎట్లా కనెక్ట్ చేస్తారో ఏందో మనకేం తెలియదు. ఇప్పుడు చూడాలి. మా అమ్మ వాళ్ళకి ఇట్లా తోటలోకి పోయారు. పసుపుల సీజన్ కదా, దబ్బుడు రిక్కుడు ఇదంతా నడుస్తుంది. సో బయట విండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మైక్ చాలా ఇంపార్టెంట్. ఈ మైక్ ఇప్పుడు పెట్టుకొని ఆ తోటలోకి పోతా. అక్కడ ఎట్లా నడుస్తుంది, ఏం చేస్తారో అవన్నీ చూపిస్తా. ఓకే. నమస్తే బాలా, ఏడుకోతున్నావు? మొన్న ఏడా తీసిన, ఇప్పుడే ఫస్ట్ టైం తీస్తున్నా. ఎటు ఏ తోటలోకి పోతున్నావు? ఏం పని కోతున్నావు చెప్పు. ఏం పని కోతున్నావు? మంచిగా స్నానం చేసి తోటలోకి వెళ్దాం అనుకున్నా, బట్ వీళ్ళు నన్ను లేపి వీడికి ఎన్నో అంగన్వాడీలో ఎగ్స్ ఇస్తారంట. సో అక్కడికి వెళ్తున్నాం. ఎగ్స్ తీసుకురానా పోతున్నాం కదా నాని? పోతున్నాం కదా. ఇటు కెమెరాకి ఇడు. వీళ్ళని ఎక్కించుకొని పోదామంటే మన దగ్గర బండి లేదు, కారు లేదు. సో నడుచుకుంటూ వెళ్తున్నాం. నాన్న మన అంగన్వాడీ స్కూల్లో మన బుడ్డోడికి ఎగ్స్ తీసుకోవడానికి వచ్చినాం. సైన్ పెట్టి ఇచ్చిన మన వేనక్కకి. ఎన్ని ఎగ్స్ వస్తాయి మొత్తం? నెలకు 16 ఎగ్స్. నాకు కాదు. రైస్ స్నానం చేసిన ఇక తోటలోకి పోతున్నా మా నాన్నతోని. మా నాన్న తీసుకొని పోతుండు బండి పైన. ఆడికి పోయినాక ఏం చేస్తారో అన్నీ చూపిస్తా మీకు. ఏం చేస్తారు ఇప్పుడు? జూన్లో పసుపు వేసినాము, ఇప్పుడు తీస్తున్నాము, దబ్బుతున్నాము. మగవాళ్ళు దబ్బుతారు, ఆడవాళ్ళు రిక్కుతున్నారు. ఓకే, దబ్బేది రిక్కేది అంతా చూపిస్తా. నేను వచ్చి 4 రోజులు అవుతుంది. మంచిగా ఉన్నావా? ఇతను రోజుకు 1200 సంపాదిస్తున్నాడు. రోజుకు 1200 సంపాదిస్తున్నాడు. పేరు సాకల్ సాయల్లా. పసుపు దప్పుడు గాయస్ చూడండి, వెరీ హార్డ్ వర్కర్స్. పోతాడు మొత్తం, ప్రపంచం అంతా కనిపిస్తాం. మంచిగా చూడు పేరు చెప్పు. ఈ ఊరు పేరు, నీ పేరు పేరేంది, ఊరేంది చెప్పు. నా పేరు మొగలయ్య. మా ఊరి పేరు మహమూదాబాద్. ఏ డిస్టిక్? జుక్కల. ఎండ కొడుతుందని పంపించలేరండి. మా అమ్మ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతుంది? ఎందుకే? అంత నీళ్ళు పడేసుకుంటా వారిచ్చిండు. బుడ్డోడు ఆనే ఉన్నాడు.
బాగా మోసే ట్రాక్టర్లకు బాగా మోసే ట్రాక్టర్లకు దమ్ముకొచ్చిండు అయ్యా. అవునేనా పంతులు, ఇప్పుడు ఏం కచ్చినావు వీడియో తీయ నేను మరి ఇట్లా పని చేస్తున్నాము. చేస్తా నేను కూడా. చెయ్యి అని చేతుకో, మీ నాన్న తీయమని తీస్తాడు. అటు మా అక్క సిమ అంటది ఇట్లా ఇట్లానే ఈ కొమ్ములు రిక్కాయి. ఇంతే ఏల్సయ్య ఎక్కినాం మనం ఆల్రెడీ. అంతే వాళ్ళు నమ్మరు, ఉత్త వీడియోకి రిక్కుతున్నాను అనుకుంటారు. మరి వీడియోకి రెక్కుతున్నావు నువ్వు. ఏ మన తోటలో పని చేద్దాం మనం. ఆయన ఉండమ్మా రమ్మని అయ్యని రిక్కుమని. అయ్య రిక్కుతాడేమో. ఇట్లా నాన్నగాడు చెమటలు వచ్చేసినాయి. అబ్బా అని చేసి ఆ కాళీయుడు ఎంతర్రగా. ఇది మా వర్క్, మా అమ్మది మా నాన్నది. చూస్తున్నా నేను ఎప్పుడు రాలేనండి, వచ్చిన వచ్చారు. ఇక్కడ అందరు రిక్కి లింపితే ఇట్లా గమేళ్ళలో నిండగానే అవి తీసుకొని వచ్చి ట్రాక్టర్లు ఇస్తారు. ట్రాక్టర్ నిండగానే ట్రాక్టర్ తీసుకొని పోతారు. ట్రాక్టర్ ఏడికి తీసుకొని పోతారు, కల్లంకాడికి తీసుకుపోయి ఆడ ఎండ వస్తారండి. ఇక ఎప్పటిదాకా రిక్కుతారు మీరు? సాయంత్రం 5:30 దాకా రిక్కుతారండి. ఎప్పుడు వచ్చారు? పొద్దున 9 to 5 సేమ్ మా లెక్కనే 8 hours షిఫ్ట్. ఎప్పుడు వచ్చినావు? ఎప్పటి నుంచి చేస్తున్నావు? రిక్కి దమ్మస్తలేదా? 9 గంటలకు వచ్చినాము. 300 కైకిలు ఇస్తారు. ఓకే, 6 కొట్టి దాకా పోవాలి. ఏం చేయాలి? నీకు ఇష్టమేనా ఈ పని చేయడం? ఇష్టమే, ఇష్టం లేకుంటే ఎటు పోవాలి? ఇష్టమే ఉన్నది. ఇష్టం కాబట్టి వీళ్ళందరూ చేస్తారు. వీళ్ళకి ఇదే ఇష్టం. మన లెక్క ఫారెన్ పోవుడు ఇష్టం లేదు. ఆడున్న వాళ్ళందరికీ ఇటు రావాలని ఉంటుంది, ఈడున్న వాళ్ళందరికీ అటు పోవాలని ఉంటుంది. దెబ్బ వచ్చినా పోతున్నాం, 6 గంటలకు వచ్చినా 2 గంటలకు పోతున్నాం. సో ఇంత ఎండలో వర్క్ చేస్తారు ఎవ్రీడే వీళ్ళు. నేనైనా ఊబర్ ఎండలోనే చేస్తా, బైక్ మీద మీరు చేసేది. కానీ బైక్ మీద ఆరామ్సే అటు ఇటు తిరుగుకుంటా చేస్తాం. అదేమో ఎండల చేతితో చేస్తేనే పని అవుతుంది. మక్క వారిచ్చినాము, మక్క వారింది, ఎల్లి వారిచ్చినాము, ఎల్లి కాగానే టమాటాలు తెంపినాం. ఏడున్నాయి టమాటాలు? ఏడేసినావు? టమాటా ఇవన్నీ ఇళ్ళనే వేసినావు? ఇక ఏడుకోతా అన్నీ కొంచెం కొంచెం పెట్టిండంట. సో టమాటా ఇది ఒక సేయింగ్ ఉంటుంది కదా, వీ షుడ్ నాట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఒకవేళ బాస్కెట్ ఖతం అయితే ఎగ్స్ అని వలిపోతాయి. సో ఉల్లిగడ్డ ఇట్లా డిఫరెంట్ పంటలు వేయాలన్నట్టు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు? ఒకటే తోటలు ఇట్లా వేరే వేస్తే మంచిది అంటావా, లేకపోతే ఒకటే పంట వేస్తే మంచిది అంటావా? ఏది కొంత వేయాలి. ఏది కొంత వేస్తే రేటు దేనికి వస్తుందో దేనికి పడిపోతుంది మనకి తెలియదు కదా. ఓకే, రేటు ఫిక్స్ రేటు లేదు కదా. ఫిక్స్ రేటు అవుతుందంట. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడైనా ఫిక్స్డ్ రేట్ ఉండేనా? ఫిక్స్ రేట్ ఎప్పుడు కాదు, ఎక్కుతుంది దిగుతుంది. వేరే సెక్టార్లలో అందరూ ఫిక్స్డ్ రేట్ పెట్టుకుంటారు వాళ్ళకి. మరి అగ్రికల్చర్ సెక్టార్లో ఎందుకు ఉండదు ఫిక్స్డ్ రేట్? మీరు పెట్టుకోవచ్చు కదా. వ్యవసాయానికి అసలే వ్యవసాయదారులు బాగా చాలా మంది ఉన్నారు కదా, కాబట్టి వ్యవసాయదారులకు రేటు గిట్టుబాటు ధరలు లేవు. ఓకే, గిట్టుబాటు ధర వచ్చేసరికి రైతులు ఆగమైపోతారు. గిట్టుబాటు ధర వస్తే ఎందుకు ఆగమవుతారు? గిట్టుబాటు ధర వచ్చిందా కాగరు, పెట్టుబడి కాల, అప్పుల బాధ అంత ఉంటుంది. గిట్టుబాటు ధర ఇక గవర్నమెంటే డిసైడ్ చేస్తారు, మీకు డిసైడ్ చేసుకుని అది ఉండదు. ఇక డిసైడ్ చేసేది ఉండదు. ఇక గాయస్ ఈరోజు ఈ తోటలోకి వచ్చిన ఈ పని చేస్తారు ఇక్కడ, అంటే పసుపు దబ్బుడు, పసుపు రిక్కుడు. మళ్ళీ ఇంకా వేరే పని చేసినప్పుడు మళ్ళీ చూపిస్తా. ఓకే, ఇది ఇట్లుంటుంది అన్నట్టు మా ఆర్మూర్ ఏరియాలో పసుపు సెక్షన్. ఇంకా మస్తు వర్క్ ఉంటుంది. ఈ పసుపు అంతా ఎన్ని రోజులు పడుతుంది నాన్న? మనం పసుపు స్టార్ట్ చేసి నుంచి జూన్లో వేస్తాము. జూన్లో వేసి ఇప్పుడు ఫిబ్రవరిలో తీసేస్తాం. ఓకే, ఫిబ్రవరిలో తీసేసి మళ్ళీ నువ్వులు అలుకుంటాము. మళ్ళీ సజ్జలు పెడతాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇది పసుపు పెట్టరు? పసుపు పెట్టాము. ఇక ఏడైనా సరే సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పసుపు పెడతాం. ఓకే, మళ్ళీ ఇవన్నీ తీసుకుపోయి గంజిలు అమ్మాలి. గంజిలు అమ్మాలి, నిజామాబాద్ గంజిలు అమ్మాలి, సిద్ధానాథ్ గంజిల. ఇప్పుడు మీ చేతికి పైసలు రావాలంటే ఎన్ని రోజులు అవుతుంది?
ఇవి అమ్మినాక అమ్మిన తర్వాత వెంటనే ఇస్తారు 100కి 2 రూపాయలు కట్ చేసుకొని వెంటనే ఇస్తారు. ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తారా? ఇక 20 రోజులు ఉంచుకుంటే కట్ చేయరు. ఓకే ఓకే. ఆ రేటు ఇక ఆడ బిడ్డింగ్ ఉంటుందా సేమ్ మన స్టాక్ మార్కెట్లో ఉన్నట్లు కిందికి మీదికి కిందికి మీదికి? ఓకే గైస్ చూసిర్రా, అర్థమైందా? మరి ఒక వాళ్ళు ఎక్కంటే వాళ్ళకి ఇస్తారు. ఓకే ఓకే. అయ్యా నేను ఇక మనోళ్ళు ఆడ వెయిట్ చేస్తుర్రు, మన కోసం చికెన్ చెప్పిర్రాడా, వెళ్ళి చికెన్ తినాలి. కష్టపడేదేమో మా నాన్న మా అమ్మ వీళ్ళందరూ, మనం మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇక మా అక్కోళ్ళ తోట మా తోట పక్కకే వీళ్ళు కూడా ఏదో పని చేస్తారు. ఇక్కడ చెప్పు ఏం పని చేస్తారు? ఉల్లేస్తున్నా చికెన్ లో మటన్ లో వేసుకోవడానికి. ఇంత ఎండలా ఇంత చేస్తున్నాము, మా బాధ ఎవరికి అర్థం కాకొచ్చింది. ఇప్పటిదాకా పసుపు దెబ్బ వచ్చినాము, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఉల్లి నాటేస్తున్నాం. ఏం బాధ వచ్చింది అంటే నీకు ఇష్టం లేదు ఈ పని చేయడం? ఇష్టమని కాదు, రైతు కష్టం విలువ తెలుస్తలేదు. అదే అదే ఏ సహకారం చేస్తలేదు ఓకే ఓకే. రైతులకు. దబ్బినమ్మా నువ్వు పసుపు నేను దబ్బాలే రిక్కొచ్చిన, మళ్ళీ ఒకరోజు టైం తీసుకొని ఏదో ఒకటి చేస్తా, పక్క ఒక రోజంతా చేస్తా పని. ఆవిడే మస్తున్నాయి వాటర్, ఏ ఫిల్టర్ ఇవ్వడానికి రావు.